ఇప్పుడే కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. టన్నల్ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడనున్నారు. తాము రాజకీయాలు చేసేందుకు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు వెళ్లడం లేదని బీజేపీ నేతలు చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పరిశీలించిన తర్వాత కేంద్రానికి నివేదిక పంపుతామన్న పాయల్ శంకర్ ఈ విధంగా తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసం వెళ్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు రెడీగా ఉంది అంటున్న పాయల్ శంకర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దుర్ఘటనపై అన్ని రాజకీయ పార్టీలు సానుభూతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లతో పాటు నలుగురు కార్మికులు, మొత్తంగా 8 మంది అందులో చిక్కుకుపోవడం, వాళ్ళు బతుకున్నారా లేదన్నటువంటి అంశంపైన సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది? వాళ్ళ మీరు తీసుకుపోయే నిర్ణయం ఏంటి? జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఈ సమయంలో విమర్శలకు పరిమితమై కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు కాదు. చిక్కుకున్నటువంటి ఆ 8 మంది బాధితుల్ని, వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నది, ఆ విషయం మీద భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులంతా కూడా ఈరోజు ఎస్ఎల్బీసీ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వార్త తెలిసిన వెంటనే స్వయాన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సహాయక బృందాలన్నింటినీ కూడా ఎస్ఎల్బీసీ దగ్గరికి పంపడం రాజకీయాలు మాట్లాడేటటువంటి సమయం కాదు. అయినా ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి పనిని, అదొక క్రిటికల్ ప్రాజెక్ట్, అది మొదలు పెట్టేటప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు అన్ని కోణాల నుంచి కొంత ఆలోచించాలి. అప్పటికే ప్రాజెక్టు తీసుకున్నటువంటి సంస్థ అప్పులలో కూరుకుపోయి మెయింటెనెన్స్ చేసేటటువంటి స్థితిలో కూడా లేదని గతంలో పనిచేసినటువంటి ఈఎన్సీలు, సిఈలు, ఎస్సీలు వాళ్ళందరూ కూడా వాపోయారు. కానీ గొప్పలకు పోయే ప్రయత్నం చేసి ఎవరో సాధించలేదు మేము సాధించేసినామని గొప్పలు చెప్పుకునే విధంగా ఆ రకమైనటువంటి కొంత ప్రత్యేక పర్యవేక్షణ లేని కారణంగా కూడా యాక్సిడెంట్ జరిగిందేమో అని అనుమానం వస్తుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి కథనం ప్రకారం ఆ రింగ్ ఏదైతే వేస్తారో అది మొత్తం బెండ్ అయిపోయింది అని చెప్తున్నారు. మరి నాసి రకం రింగ్ వాడినరా, లేదా ఇంకా ఆ యొక్క కంపెనీ పన్ను చేపడుతున్నటువంటి కంపెనీ పూర్తిగా ఆర్థికంగా చతికిలబడిపోవడం, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క కంపెనీ మరి పన్నులు మొదలు పెట్టేటప్పుడు పూర్తిగా పర్యవేక్షణ లేని కారణంగా జరిగిందా? ఏది ఏమైనా జరిగిన గట్ట చాలా బాధాకరం. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చేయాల్సిన కార్యక్రమాలను ఏం చేసినా కూడా మిగతా ప్రభుత్వంకి ఈరోజు ఆపరేషన్ చేస్తున్నటువంటి అధికారులకు, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలి. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తప్పిదం వల్ల జరిగిందని కాంగ్రెస్ పార్టీ అనడం, కాంగ్రెస్ వాళ్ళ తప్పిదం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, ఆ రకమైనటువంటి రాజకీయ విమర్శలు ఈ సమయంలో సరి అయినది కాదు. ప్రభుత్వం వెంటనే సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలా. ఇంకా బయటకెళ్ళి ఇంకా ఎక్కడన్నా నిపుణులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటే ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ బాధలు దాంట్లో చిక్కుకున్నటువంటి వాళ్ళంతా కూడా క్షేమంగా బయటకు రావాలని, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వాలు ఎవరైనా ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉండే విధంగా, భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్న అంశం ఏంటంటే టెక్నికల్గా వాళ్ళు బతుకుండే ఛాన్స్ లేదు, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ఎక్స్రేసీ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనిపైన ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారు. జరిగిన సంఘటన మీద ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేయాలా, కానీ ఏమైందనేది ఇంకా గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు 20-22 రోజుల తర్వాత కూడా మనుషులు ప్రాణాలతో బయటకు వచ్చారు. ఎక్స్గ్రేషియా గురించి ఇప్పుడు సమస్య కాదు, వాళ్ళ ప్రాణాలతోని వాళ్ళని ఏ రకంగా బయటకు తీసుకురాగలుగుతాం,
ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది, కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా పూర్తిగా వాడుకోవాలా. సంఘటన జరిగిన 10 నిమిషాలకు దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినట్టే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ బృందాలు సాయం చేయగలిగినటువంటి ప్రతి ఒక్క బృందాన్ని అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ మిగతా బృందాలు కానీ ఎస్ఎల్బి దగ్గరికి ఎప్పుడూ చేరుకున్నాయి. జరిగినటువంటి సంఘటనలపైన ఆరాధిస్తాము. అక్కడ నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి బాధితుల తరపున అండగా ఉండేందుకు కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ సింగ్ చెప్తున్నారు.